ఏపీలో పోలీసులు కూడా అసాధారణ ఒత్తిడి మధ్య పనిచేస్తున్నారన్నది క్లియర్గా అర్థమైపోతుంది. ఇప్పుడు ఒక ఆడియో టేప్ బయటకు వచ్చింది. ఇది నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురానికి సంబంధించిన ఆడియో టేప్. స్వయంగా ఎక్సైజ్ సిఐ లక్ష్మీ దుర్గయ్య ఫోన్ చేసి మరి బాధితుడికే ఫోన్ చేసి మరి చేతులెత్తి దండం పెడుతున్నా, క్షమించు, ఏమీ అనుకోవద్దు, నీ మీద తప్పుడు కేసు పెడుతున్నా అటు స్వయంగా సిఐఏ ఫోన్ చేసి బాధితుడికి విజ్ఞప్తి చేసుకున్న ఆడియో టేప్ బయటకు వచ్చింది. ప్రశాంత్ గౌడ్ అనే ఆయనకు హిందూపురంలో మద్యం షాప్ ఉంది. అయితే ఈ మద్యం షాపును తెలుగుదేశం పార్టీ నాయకులకు అప్పగించేసి వెళ్లిపోవాల్సిందిగా ప్రశాంత్ గౌడ్ పైన చాలా కాలంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఒత్తిడి తెస్తున్నారు. అయితే ఈ ఒత్తిడికి లొంగకపోవడంతో పోలీసుల ద్వారా అక్రమ కేసులు పెట్టించేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు సిద్ధమయ్యారు. అందులో భాగంగానే ప్రశాంత్ గౌడ్ పైన ఈయన ఫోన్లో సిఐని ఇష్టానుసారం దూషించారు అంటూ ఒక కేసు నమోదు చేశారు. అయితే ఆ కేసు నమోదు చేసిన సిఐఏ అంతకంటే ముందు ప్రశాంత్ గౌడ్కు ఫోన్ చేసి స్వయంగా ఏమీ అనుకోవద్దు, నన్ను క్షమించు, మేము చెప్పినట్టు ప్రశాంత్ గౌడ్ మీద కేసు పెడతావా లేకుంటే 3 ఏళ్ల పాటు విఆర్కు పంపించాలా అని నన్ను ఒత్తిడి తెస్తూ ఉన్నారు. నేను నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నాను, అయ్యప్ప మాల వేయాల్సి ఉంది, కానీ ఒత్తిడి భరించలేక నేను ట్రైన్కి ఎక్కాల్సింది పోయి మళ్ళీ వెనక్కి వచ్చేస్తూ ఉన్నాను. ప్రశాంత్ గౌడ్ ఏమీ అనుకోవద్దు, నువ్వు నన్ను తిట్టలేదు, కానీ తిట్టినట్టు కేసు పెట్టాల్సిందిగా పైనుంచి విపరీతమైన ఒత్తిడి ఉంది, నీ మీద తప్పుడు కేసు పెట్టకపోతే నన్ను 3 ఏళ్ల పాటు విఆర్లో ఉంచుతారు, కాబట్టి ఇక నేను ఏమీ చెప్పలేను, నీకు చేస్తున్నది తప్పే, క్షమించు, చేతులెత్తి దండం పెడుతున్నా, ఏమీ అనుకోవద్దు, ఎవరో ఎక్కడి నుంచో ఆడిస్తూ నన్ను బలి చేస్తూ ఉన్నారు అని కూడా సిఐ లక్ష్మీ దుర్గయ్య ఫోన్ చేసి ఆడియో టేప్ కూడా బయటకు వచ్చింది. ఫోన్ చేసి మరి తన ఆవేదన వ్యక్తంగా ఎక్కారు. దీనిపైన కేసు నమోదు చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. దీని మీద హిందూపురానికి సంబంధించిన నాయకులు ఇంత పబ్లిక్ గా తప్పుడు కేసులు పెడుతున్నారు, స్వయంగా సిఐని తిట్టకపోయినా సరే తిట్టినట్టు కేసు పెట్టాల్సిందిగా పైనుంచి ఒత్తిడి తెస్తున్నారు. ఆ ఒత్తిడి తెస్తున్న వ్యక్తులు ఎవరు? స్వయంగా సిఐఏ ఫోన్ చేసి మరి ఆడియో టేప్ కూడా విడుదల చేశారు వైసీపీ నాయకులు. స్వయంగా సిఐఏ ఫోన్ చేసి నువ్వు తిట్టలేదు కానీ తప్పుడు కేసు పెట్టాల్సి వస్తుంది, పెట్టకపోతే 3 ఏళ్ళు నన్ను విఆర్లో పంపుతారు అని చెప్తున్నారంటే ఈ తప్పుడు కేసులు పెట్టాల్సిందిగా పైనుంచి ఒత్తిడి చేస్తున్న వ్యక్తులు ఎవరు అని కూడా వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. సో ఈ ఆడియో టేప్ చూస్తూ ఉంటే పోలీసుల్ని తప్పుడు కేసులు పెడతారా లేకుంటే విఆర్కు పంపించాలా అనే స్థాయికి పరిస్థితులు వెళ్ళిపోయాయి. అంటే ఎవరి మీద అయినా కూడా ఎలాంటి కేసులైనా పెట్టవచ్చు, పాప పుణ్యాలకి ఇక్కడ తావు లేదు అన్నట్టుగా ఏపీలో పరిస్థితి తయారవుతోంది. ఇట్లా ఉందంటే ఇప్పుడు 10 గంటలకు ట్రైన్ నుంచి రిటర్న్ వస్తున్నాను, ఉంటావా 3 ఏళ్ళు విఆర్ లో ఏం చేస్తారు, ఏమంట ప్రశాంత్? ఏమనుకోద్దు ప్రశాంత్, నన్ను క్షమించు, అంతకంటే నేను చెప్పలేను. మా ఎస్ఐ ఏందేందో చెప్పినాడు, ఆ సెల్లులో ఏదో మాట్లాడినాడు సార్ అని, ఎవరికి చెప్పాలని ఆఫీసర్లకి చెప్పినాడు, వేరే వాళ్ళకి. హలో, మీరేం మాట్లాడినారని లేదు ప్రశాంత్, మీరేం మాట్లాడినారని కూడా కాదు, ఏమి ఫాల్స్ కేసు పెట్టమన్నా. ఏం ప్రశాంత్, ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. నా పరిస్థితి 5 రోజుల నుంచి ఇంకా అసలు ఇప్పుడు శబరిమలకి మాల తీసుకున్నాను, రైల్వే స్టేషన్ లో ఉంటే రిటర్న్ వస్తున్నా, మాల కూడా వెళ్ళా. ఆయన సంతకాలు పెట్టమన్నాడు, మీరు ఫాల్స్ కేసు పెడితే మేము సంతకాలు పెట్టము, మీరు కేసు ఫైల్ చేసుకోండి అని ఇంతే చెప్పాను నేను ఆయనకి. అది తప్పెలా అవుతుంది సార్? ప్రశాంత్, ఒకటి మీరు తప్పు చేసినారని నేను అనట్లే గానీ నేను ఏం చెప్పలేము ప్రశాంత్. పెట్టిందే ఫాల్స్ కేసు, ఆటికి ఊరికే ఉన్నాం మేము, మళ్ళీ ఇంకా అది ఇది అంటే వాళ్ళ గవర్నమెంట్ ఉంటే వాళ్ళ కేసులు ఏమంటావు పెట్టేకి ఎట్లా అవుతుంది సార్? ప్రశాంత్ ప్లీజ్ అబ్బా, నన్ను అయితే క్షమించు, 2 చేతులు ఎత్తి మొక్కుతున్నా క్షమించు, ఇంకా అంతకంటే నేనేం చేయలేను ప్రశాంత్, ప్లీజ్ ప్రశాంత్. ఎవరో చేస్తే దానికి ఎవరో ఎక్కడి నుంచో చేస్తూ నన్ను బలి చేస్తున్నారు. అవును సార్, అంటే ఇప్పుడు నా మీద అంటే మామూలుగా కేసు పెట్టమని చెప్పారా మీకు? ఏమని అసలుకి మీరు కలిసిందే లేదు కదా సార్, ఏమని పెడతారు సార్? ప్రశాంత్ నాకు ఇంకా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ప్రశాంత్. సరేలే సార్, చెయ్యండి ఏమేమి చేస్తారో. ఉన్నా సార్.